వరుణ్ వరుణ్ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ చెల్లెల్ని అడుగు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని. కావ్య, జస్ట్ క్లోజ్ ద డోర్. చెప్పు నిత్య, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నా గురించి ఆలోచించట్లేదు. నేను పిలిస్తే అన్నీ వదిలేసి రావడం కుదరదు. నువ్వు నా కోసం ఏమీ చేయట్లేదు. నిన్ను నమ్మి ఎలా రావడం అనేవేవో అన్నావు కదా గంగవరంలో. ఇక మన జీవితాలు ఇంతే, మనం కలిసి ఉండడం అసాధ్యం అని అన్నావు కదా. అందుకే నిన్ను వదిలేసి వచ్చేసాను. ఇక మనం కలవడం అసాధ్యం అని డిసైడ్ అయ్యాను. అందుకే నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. నేను ఎందుకు వచ్చావు నిత్య? మనం ఒకరినొకరు ద్వేషించుకోకూడదని చెప్పడానికి వచ్చావా? ఇంకా ఏమేమన్నావు? వరుణ్, ఇప్పుడేం మాట్లాడుకో. నాన్న లేచినట్టున్నారు. దాంతో నువ్వు తర్వాత మాట్లాడుకో. మీ అమ్మానాన్నల గురించి నేనెందుకు ఆలోచించాలి? తను ఆలోచించిందా మా అమ్మానాన్నల గురించి? నాకు నువ్వు నచ్చకపోతే నీకేంటి? నేను నిన్ను ద్వేషిస్తే నీకేంటి? ఐ హేట్ యూ. సో సారీ వరుణ్. నేనే సారీ చెప్పాలి. ఎవరికో తెలుసా? రాధికకి, వాళ్ళ అమ్మా నాన్నలకి, మా వదినకి, అన్నయ్యకి, అందరికీ చెప్పులతో కొట్టడానికి వస్తారు. నేనే వాళ్ళకి సారీ చెప్పాలి. పెళ్లి చేసుకోకుండా పారిపోయి వచ్చినందుకు, అది తాళి కట్టడానికి 1 గంట ముందుగా. అందుకే నమ్మలేకపోతున్నాను. నువ్వు సారీ చెప్తే నమ్మలేకపోతున్నాను. నువ్వు ఇక నా జీవితంలో లేవు అనుకున్నాను. నువ్వు వచ్చిన 1 సెకండ్లో నీ దగ్గరికి పరిగెత్తుకు రావాలనిపించింది. అందుకని ఐ హేట్ యూ. ఐ హేట్ యూ. దయచేసి ఏడవకు. ఏడవడం ఈజీ అని ఏడుస్తూ ఉండకు, సరేనా? నిత్య, ఏ ఎవరు? నేను మీ మీ అమ్మాయిని చూసి వెళ్దామని వచ్చాను. ఈ అమ్మాయిని కాదు, నిత్య. నిత్య, సార్, నేను ఇప్పుడే వచ్చాను. బై ద వే, ఐఎమ్ వరుణ్ కృష్ణ. విద్య, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? నథింగ్ నాన్న, నేను చెప్తానులే. లెట్ మీ టాక్ టు హిమ్. లిసన్, యూ. Daddy, ఇక్కడికి please. నేను చాలాసార్లు వచ్చాను. తను నాకు బాగా తెలుసు. స్కూల్ డేస్ నుంచే, లేదు 8 ఏళ్ల వయసు నుంచే. ఆనంద అపార్ట్మెంట్స్ 11th అరగంట ముందే కార్లో తన స్కూల్కి పంపించేవారుగా. తను వచ్చింది నా కోసమే. అసలు తను స్కూల్కి వెళ్ళిందే నా కోసమే. మీరు ప్యాక్ చేసిన ఎక్స్ట్రా లంచ్, అది నా కోసమే. తన సెల్ ఫోన్ పోగొట్టుకుందిగా, ఆ ఫోన్ ఇంకా నా దగ్గర ఉంది. ఫస్ట్ టైం నేను 5 స్టార్ హోటల్లో భోజనం చేయడం మీ క్రెడిట్ కార్డ్ తను స్వైప్ చేయడం వల్లే. 10th వరకు నాకున్న ఫ్రెండ్స్ని వదిలేసి మా నాన్న చేత 10,000 ఎక్కువ ఖర్చు పెట్టించాను. తను చదివే స్కూల్కి వెళ్ళి చేరాను తన కోసం. ఇప్పుడు రీసెంట్గా 1,50,000 ఇన్సెంటివ్స్ వదిలేసి ఉద్యోగం కూడా ఆల్మోస్ట్ పోయినట్టే. మీ అమ్మాయిని వెతుక్కుంటూ గంగవరం వెళ్ళడం వల్ల. అక్కడ తను నాతో మాట్లాడుతుందని దాదాపు 10 రోజులు తప్పించాను. చివరి వరకు మాట్లాడలేదు. ఈరోజు ఉదయం నాకు పెళ్ళి, 6:30కి ముహూర్తం. వద్దని 5:30కి చెప్పేసి వచ్చాను. మీ అమ్మాయిని లవ్ చేసినంతగా ఇంకెవరిని నేను లవ్ చేయలేనని తెలిసిందే. వరుణ్, ప్లీజ్ వరుణ్. నేను వెళ్ళిపోతున్నా. నేను ఇక్కడ ఉండకూడదు. నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకో నీకు తెలుసు. ఎందుకో నీకు తెలీదా? తెలీదు.
నేను నువ్వు ఎందుకు వచ్చావు నిత్య? ఏదేదో అన్నావు. మన ఫ్రెండ్స్గా ఉందాం, రాధికను చూడాలి. ఐ లవ్ యూ వరుణ్. Love you. అందుకే వచ్చాను. ఇప్పుడు ఎందుకని నిత్య? ఇప్పుడే కాదు వరుణ్, ఎప్పుడు ఎప్పటికీ ఐ లవ్ యూ. యు నో దట్. ఎప్పుడు ఎప్పటికీ అంటే అర్థం ఏంటో తెలుసా? ఏం జరిగినా, ఏ డౌటు లేకుండా, ఎన్ని గొడవలు పడ్డా, ఈగో లేకుండా, ఎంత ఏడ్చినా చివరి వరకు, ఆ తర్వాత కూడా అదే దాని అర్థం. ఏదేవైనా ఐ లవ్ యూ. నాదే తప్పు. నేనే తప్పు చేశాను. నిన్న మాత్రమే కాదు, 6 మాసాల క్రితం కాలేజ్లో, స్కూల్లో నేను ఒకటి చేసి ఉండాలి. ఎప్పుడైతే గొడవ పడ్డామో, ఎప్పుడైతే విడిపోయామో, ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉన్నామో, అప్పుడంతా 1 నిమిషం కూడా అయ్యి ఉండేది కాదు. నేను అది చేసి ఉండాల్సింది. అప్పుడే అన్నీ సర్దుకునేవి. ఏమంటే అప్పుడే మనం ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం. ఒక్క మాట మాట్లాడకుండా చెప్పడానికి ఏం లేదా? చాలా ఉన్నాయి. చెప్పు. చెప్తాను ఈ భాషలో. నిత్య, 8 ఏళ్ల వయసులో ఇది చేస్తుంటే తప్పు. స్కూల్లో కూడా కాదు, కాలేజ్లో అయితే ఓకే. రెండు విషయాలు నీ దగ్గర నేర్చుకున్నానని చెప్పాను కదా. ఒకటి క్రికెట్ అని చెప్పాను. ఇంకోటి ఇదే. ఐ లవ్ యూ వరుణ్. ఐ లవ్ యూ. డాడ్, లోపలికి వెళ్దాం. పెళ్ళి కదా, జుట్టు కత్తిరించుకోమని ఎవరు చెప్పలేదా? నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు హెయిర్ కట్ చేయించుకుంటానులే. ఇప్పుడు మీ నాన్న నాకు గుండు కొట్టడం ఖాయం. వెళ్దాం. హలో నిత్య, వరుణ్, నీతో మాట్లాడాలి. ఫోన్ చేద్దామా వద్దా అని చేద్దాం అనుకుంటూ ఉంటే ఇందులో నువ్వే చేసావు. అలాగా? నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. నేను అసలు నీ ఉద్దేశం ఏంటి నిత్య? ఆ? నీకేం కావాలి? లేదు, నాకు అర్థం కావట్లేదు. వాట్ యు ట్రైంగ్ టు డూ? ఎందుకు వచ్చావు ఇవాళ? సారీ, నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళిపో. లేదు, పర్లేదు. ఉదయం 5 గంటలకి ఇంట్లోంచి బయలుదేరాలి. 4:30కి అమ్మొచ్చి లేపుతుంది. గుళ్ళో పెళ్ళి.
అందుకే అంత ఎర్లీగా. ఏంటి విషయం? నిన్ను విష్ చేసి ఆ, నీకు సారీ చెప్పి వెళ్దామని వచ్చాను. నువ్వు నన్ను అసహించుకోకూడదు, నేను అది తట్టుకోలేను. అది కుదరదు. ఐ హేట్ యూ నిత్య. నన్ను నువ్వు అర్థం చేసుకోలేదు. నేను నా లవ్ ఇవి నీకు లేవు. యూ డోంట్ డిజర్వ్ మై లవ్. ఇదే టెర్రస్లో, ఇదే చోట ఓ రోజు నేను నిన్ను బతిమాలాను, నన్ను నీతో పాటు తీసుకెళ్ళు అని. అప్పుడు నాకు ఇదే అనిపించింది, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు అని. నాలాగా నువ్వు లవ్ చేయలేదు. యూ డోంట్ డిజర్వ్ మై లవ్. నువ్వు గంగవరంలో ఏమన్నావో గుర్తుందా? చాలాసార్లు ఇలా వాదించుకున్నాం, ఇక గొడవలు వద్దు. ఇది చెప్పడానికి ఇప్పుడు వచ్చావా? అవును, సారీ. నేను బయలుదేరుతాను. రేపు గంగవరం వెళ్తున్నావు కదా? నీకెలా తెలుసు? మన ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరే. కానీ వాళ్ళు నీ గురించి మాట్లాడడం లేదు. అది కూడా తెలుసు. న్యూ కార్. హా? న్యూ కార్ నాది కాదు, మా నాన్నది. ఓ. నిత్య, మై కార్. వావ్ వరుణ్, రియలీ నైస్. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. డ్రైవ్ ను రుణం తీర్చుకుంటున్నావు అనుకో. ఎన్నిసార్లు నీకోసం నీ కార్ డ్రైవ్ చేశాను, లేదా నా రుణం తీర్చుకుంటున్నాను అనుకుంటాను.